श्रीगुरुभ्यो नमः। ओं गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपस्रवस्तं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनस्सन्मन्नोतिभिः सीद सादनं प्रणो देवी सरस्वती वाजयभिर्वाजिनीवती धीनामवित्रियवतु। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. రేపు అనగా వైశాఖ బహుళ అమావాస్య. ఈరోజు రోహిణీ నక్షత్రంతో కూడి శనేశ్వర స్వామి వారి యొక్క జన్మదినోత్సవం జరుగుతున్నది. స్వామివారి యొక్క జన్మదినోత్సవం అమావాస్య నాడు ఉంటుంది. ఈ శనేశ్వర స్వామి సకల గ్రహాలలో అంటే నవగ్రహాలలో చాలా విశేషమైన వాడు. ఈ శనిదేవుడు వారికి ప్రతి వారికి కూడా ప్రాణరక్షణ చేస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ అందరినీ కూడా రక్షిస్తున్నాడు. సర్వదేవతల పూజలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాడు. ప్రతి వారికి కూడా కష్ట నష్టాల నుంచి బయటపడవేసే అవకాశ మార్గాలు చూపుతున్నాడు శనేశ్వర స్వామి. రేపు అనగా గురువారం నాడు పంచగ్రహ కూటం కూడా జరుగుతున్నది. దీని వలన పడే ప్రభావాలు కూడా తొలగిపోవట కోసం శనేశ్వరునికి తైలాభిషేకం నూలతోటి అంటే తిల ధాన్యంతో స్వామివారికి పూజ చేయటము, తర్వాత స్వామివారికి ప్రీతిగా ఉచ్చింతకాయలు అంటే పులిచింత అని పల్లెటూర్లలో ఉంటుంటారు, అవే మనం తినేటివే కానీ స్వామివారికి నివేదన చేయాలి. జమ్మి కర్రలతోటి స్వామివారికి గేదె నేతితోటి అభిషేకం, స్వాహాకారాలు హోమం చేయటం, స్వామివారికి శనేశ్వర పాశుపదం చేసుకోవటము, తర్వాత స్వామివారికి మారడి కాయలతోటి హోమం చేయటం, ఇటువంటివి విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతుంటాయి. ఎవరికైనా శని చాలా బాధ పెడుతూ ఉంటే ఆరోగ్య రీత్యా కానీ వాటి రీత్యా కానీ అందరు జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు. అలాంటి వారికి శనేశ్వరుడు ఆరోగ్యం కలిగేటందుకోసం ఏం చేశాడంటే నూల పిండితో చేసిన దీపం లోపల గేదె నెయ్యిని పోసి బొరుగు వత్తి కానీ లేకుంటే మన పత్తి వత్తిని కానీ నల్లగా చేసి దాన్ని వెలిగించడం ద్వారా దాన్ని పారకం నీటిలో విడిచిపెట్టడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. ఇటువంటి అవకాశం మనకు సంవత్సరంలో ఒకరోజు దొరుకుతుంటుంది. శనేశ్వర స్వామి వారి జయంతి నాడు మనం శనేశ్వరుని పూజిస్తే సంవత్సరం ఎలా శనిగ్రహ దోషాలు పోతాయి, తర్వాత అందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ శనేశ్వర స్వామి చాలా అనుగ్రహం కలవాడు. ప్రతి వారికి కూడా కోరికలు అతి స్వల్పంలో ఇస్తూ ఉంటాడు. సూర్యుని పుత్రుల్లో శనేశ్వరుడు చాలా గొప్పవాడు, యమునికి సోదరుడు. యముడు మనిషి యొక్క ప్రాణం తీసుకుపోతూ ఉంటే శనేశ్వరుడు దానికి అడ్డుపడి కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అతడు మార్తాండ స్వరూపము అంటే సూర్యుని యొక్క ప్రభావాన్ని కూడా ఎదిరించి మనను రక్షించేవాడు. కాబట్టి ఆ శనేశ్వర స్వామి వారికి పూజ చేయడం విశేషమైనది. రకరకాలుగా చెప్తూ ఉంటారు, అన్నీ ఏవి కావు. సనాతన ధర్మం పాటించేవారు ప్రతి వారు కూడా శనేశ్వరుని ఆరాధన చేసి కాకులకు కొంత భోజనం పెట్టడం వలన నువ్వులతో చేసిన గారెలు కానీ మినపగారెలు కానీ పెసరు గారెలు కానీ వీటిని నువ్వులతో చేసి వాటిని కాకులకు పెట్టి పేదవారికి పంచడం వలన వారికి శనేశ్వర గ్రహ దోషం పోతుంది. శక్తి ఉన్నవారు స్వామివారికి హోమం శనేశ్వర పాశుపదం చేసుకోవడం విశేషమైంది. ఇటివి చేసుకోవడం వలన వారికి సకల దోష నివారణలు పోతాయి. 7.5 అనగా 7.5 సంవత్సరాల శని దోషం కూడా తొలగిపోతుంది. అర్ధాష్టమ దోషము, అష్టమ దోషము, కలత్ర దోషము, ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి జన్మదోషం ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి శనేశ్వర స్వామిని ఆరాధిస్తే నవగ్రహాలలో సకల దేవతలను ఆరాధించినట్టుగా ఉంటుంది. ముందుగా మనము శనేశ్వర స్వామి కోసం విఘ్నేశ్వర స్వామి పూజ చేసి ఆ తర్వాత శివుని ఆరాధించి శివుని యొక్క వరం పొందినవాడు ఈశ్వరుని తత్వం లోపల శనేశ్వరుడు గొప్పవాడు. కాబట్టి భోలాశంకరుడు ఎటువంటి వాడో శనేశ్వరుడు కూడా అటువంటి వాడే. కాబట్టి శనేశ్వరుని ఆరాధించి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాము.
కాబట్టి అందరూ కూడా శనేశ్వరుని ఆరాధించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్య శుభం నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత్పర్జన్య పృథివీ సస్యాలిని దేవశోయం క్షోభరహితో బ్రాహ్మణాస్సంతు నిర్భయా అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సదా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాత్మే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం స్వస్తి.